మిథున రాశికి ఆదాయం 8 పాళ్ళు 11 వ్యయం కనబడుతుంది. 1 రాజపూజ్యము 7 అవమానం కనబడుతుంది. ఈ మిథున రాశిలో మృగశిర చివరి 2 పాదాలు, ఆరిద్ర, పునర్వసు 3 పాదాలు, ఇవన్నీ కూడా ఈ 9 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 10వ స్థానంలో శని, 9, 8 స్థానాలలో రాహు, అలాగే 3, 2వ స్థానాలలో కేతువు, అదేవిధంగా 1, 2, 3 స్థానాలలో 3 రాశులలో ఈ సంవత్సరం బృహస్పతి సంచారం గనక ఆయా స్థానంలో బృహస్పతి సంచారం. తద్వారా ఈ సంవత్సరం మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే కొంత మెరుగు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆగిపోయినటువంటి ధనం, స్తంభించినటువంటి ధనం తిరిగి మీకు చేరే, కొంత మిశ్రమ ఫలంతో తిరిగి మీకు చేరేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో కొంత ఆలస్యం అయినా కానీ ఒక రకమైనటువంటి కొంత ధనాన్ని ఎక్కువ ఖర్చుతో స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత గృహంలో ఏర్పడినటువంటి అనవసరమైనటువంటి చిన్న చికాకులు, చిన్న సమస్యలకు ఒక రకమైనటువంటి చక్కని పరిష్కార మార్గము లభించి చక్కని మీకు శుభపరమైన మానసిక ఆహ్లాదము, చక్కని మానసికంగా సంతోషం కలిగేటువంటి ఒక చక్కని వాతావరణము గృహంలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. విశేషమైనటువంటి కార్యాలు ఈ సంవత్సరం చేస్తారు. సోదరులతో, ఆత్మీయులతో అనవసరమైనటువంటి వివాదాలకు మీరు తావివ్వకండి. వీలైనంత వరకు మీరు సహనంతో ఉండండి. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ఎదుటివారు ఆ విధంగా అన్నారు కదా, ఈ విధంగా అన్నారు కదా అనేటువంటి మాటలు మాత్రం పట్టించుకోకూడదు. తమ యొక్క సంతానానికి వివాహ యోగ్య కార్యాలు చేసే అవకాశం కూడా కనబడుతున్నాయి. శుభకార్యాలు చేస్తారు. మొత్తం మీద విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాస్త శ్రమించండి. మొత్తం మీద ఈ మిథున రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి. కనుక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని, అదేవిధంగా పేదవారికి, నిరుపేదకి కొంత ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. శమీ వృక్షము, అదేవిధంగా మారేడు మొక్కని నాటి పెంచి పోషించే ప్రయత్నం చేయండి. చక్కని శుభ ఫలితాలను మీరు పొందండి.